చదువుతున్న దిశాహీన్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎల్లప్పుడూ చూస్తూనే ఉండండి 37 న్యూస్. సినిమాల మీద ఇష్టంతో 15 ఏళ్లకి ఇంటి నుండి వెళ్లిపోయిన ఓ యువతి ఇప్పుడు బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరుగా గుర్తింపు తెచ్చుకుంది. ఎన్నో హిట్ సినిమాలు అందించింది. వెండి తెర మీద ఆశతో, రంగుల ప్రపంచంలో బతకాలనే కోరికతో చాలా మంది ఇంటి నుంచి పారిపోయి వచ్చారు. ఇలా నటన మీద ఆసక్తితో ఎందరో ముంబై చేరుకున్నారు. వారిలో కొందరు ఇప్పుడు సూపర్ స్టార్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇలానే సినిమాల మీద ఇష్టంతో 15 ఏళ్లకే ఇంటి నుంచి వెళ్లిపోయిన ఓ యువతి ఇప్పుడు బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. ఎన్నో హిట్ సినిమాలు అందించింది. ఇండస్ట్రీకి రాకముందు వేధింపులను ఎదుర్కొన్న ఆమె తర్వాత ఏకంగా 4 జాతీయ అవార్డులను కూడా గెలుచుకుంది. ఆమె ఎవరో కాదు, బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్. ఈ పాపులర్ నటి వ్యక్తిగత సినీ జీవితం గురించి పూర్తి వివరాలు, ఆమె సక్సెస్ స్టోరీ తెలుసుకుందాం. రోడ్డుపై నిద్ర, వేధింపులు. కంగనా రనౌత్ హీరోయిన్ కావాలని చిన్నప్పటి నుంచే కలలు కంది. అయితే తండ్రి అందుకు నిరాకరించాడు. అయినా ఆమె ఎప్పుడు ఆశను వదులుకోలేదు. తన లక్ష్యాన్ని సాధించాలని బలంగా నిర్ణయించుకుంది. అలా 15 ఏళ్లకి ఇంటి నుంచి వెళ్లిపోయిన కంగనా 16 ఏళ్లకు మోడలింగ్ కెరీర్ ప్రారంభించింది. తర్వాత సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. తన జర్నీ గురించి కంగనా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నాది 1000 మైళ్ళ ప్రయాణం. నేను ముంబైకి ఫస్ట్ క్లాస్లో రాలేదు. బస్సులు, టాక్సీలు, రైళ్లలో ప్రయాణించాను. చాలా నడిచాను. నాకు ఇల్లు లేకపోవడంతో పేమెంట్పై పడుకున్నాను. నేను చాలా సమస్యలపై చిక్కుకున్నాను. కొందరు వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. నేను ప్రపంచంలో అసహ్యకరమైన వైపు చూశాను. మరోవైపు నేను 2 సార్లు రాష్ట్రపతి నుంచి అవార్డు పొందాను అని తెలిపింది. బాలీవుడ్లో శారీరక హింస బార్కతత్ హోస్ట్ చేసిన ఒక పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడిన కంగనా 17 సంవత్సరాల వయసులో తాను ఎదుర్కొన్న బాధాకరమైన అనుభవాన్ని వెల్లడించింది. తన తండ్రి వయసులో ఉన్న వ్యక్తి, బాలీవుడ్తో సంబంధం ఉన్న వ్యక్తి తనను శారీరకంగా హింసించాడని తెలిపింది. అది చాలా కష్టం, కఠినమైన సమయం. నేను వివరాల్లోకి వెళ్ళనవసరం లేదు. నేను బందీ అయినట్లు అనిపించింది. ప్రజలు మీకు సహాయం చేస్తారని మీరు భావిస్తున్నారు, కానీ ఉచితంగా ఎవరు భోజనం పెట్టరు అని చెప్పింది. ఈ ఘటనపై ఆమె మాట్లాడుతూ, నా తండ్రి వయసు గల ఈ వ్యక్తి నాకు 17 ఏళ్లలోపు నా తలపై బలంగా కొట్టాడు. నాకు రక్తస్రావం ప్రారంభమైంది. నేను నా చెప్పు తీసి అతని తలపై బలంగా కొట్టాను. అతనికి కూడా రక్తం కారడం ప్రారంభించింది. ఆ వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశాను. అతనికి శిక్ష పడలేదు. నన్ను వెంబడించడం ఆపమని అతన్ని హెచ్చరింపి పంపారు. ఇంత విపరీతమైన పరిస్థితుల్లో అంతకు ముందు నేను ఎప్పుడూ లేను అని తెలిపింది. 4 జాతీయ అవార్డులు, అనురాగ్ బసు గ్యాంగ్స్టర్, ఏ లవ్ స్టోరీతో కంగనా రనౌత్ బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఇది కమర్షియల్గా, క్రిటికల్గా సక్సెస్ అయింది. కంగనా నటన ఇటు ప్రేక్షకులు, అటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తర్వాత ఆమె అనేక ఫ్లాప్ సినిమాలో భాగమైంది. ఈ క్రమంలోనే ప్యాషన్ 2008 సినిమాకు ఉత్తమ సహాయ నటిగా మొదటి జాతీయ చలనచిత్ర అవార్డును అందుకుంది. ఆమె రాజ్ ది మిస్టరీ కంటిన్యూస్, తను వెడ్స్ మను రిటర్న్స్, క్వీన్ వంటి అనేక హిట్ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. క్వీన్, తను వెడ్స్ మను రిటర్న్స్, మణికర్ణిక సినిమాలకు ఉత్తమ నటిగా 3 జాతీయ అవార్డులను గెలుచుకుంది. ఇప్పుడు బాలీవుడ్లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో కంగనా రనౌత్ ఒకరు. ఒక్కో సినిమాకు 15 కోట్ల రూపాయల నుంచి 27 కోట్ల రూపాయల వరకు తీసుకుంటుందని, 21 ఏళ్ల వయసులో తను తన సొంత ఇంటిని కొనుగోలు చేసిందని సమాచారం. కంగనా తన కెరీర్లో తక్కువ సమయంలోనే ఏకంగా 4 జాతీయ అవార్డులను గెలుచుకొని సత్తా చాటింది. ఇక స్టార్ హీరో హృతిక్ రోషన్తో కొన్నాళ్ళు ప్రేమ వ్యవహారం నడిపింది. అయితే ఆ తర్వాత బ్రేకప్ చెప్పింది. బ్రేకప్ తర్వాత హృతిక్ రోషన్ మీద విమర్శలు కూడా గుప్పించింది.